ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి రూఫ్ రైల్స్. సో ఇవి వచ్చేసి నేను షోరూంలో అయితే తీసుకోలేదు, బయట తీసుకున్నా. ఎందుకు తీసుకోలేదంటే షోరూంలో 5700 రూపీస్ దాకా చెప్పారు. సో బయట వచ్చేసి నాకు 3000 లోపే దొరుకుతుంది కాబట్టి నేను బయట వేయించుకున్నాను అనమాట. దీనివల్ల యూజ్ ఏమి ఉండదు, కాకపోతే మీకు లుక్ అనేది చాలా సూపర్గా కొడుతుంది అనమాట. అంటే ఇక అవి లేకుంటే బోడగా ఉంటుంది. సో ఇవి పెడితే కొంచెం కార్ అనేది ఎస్యూ లుక్ వస్తుంది అనమాట, కొంచెం హైట్గా అనిపిస్తుంది. సో అందుకనే వేయించడం జరిగింది. సో చూడండి, ఈ విధంగా స్టిక్కర్స్ తీసేసి వాళ్ళు చేతులతోటి మెజర్మెంట్స్ అయితే చేసుకుంటారు అనమాట. మెజర్మెంట్స్ చేసుకొని సో నిమ్మలంగా స్టిక్ అయితే చేస్తున్నారు చూడండి. సో చాలా సింపుల్గానే చేసేస్తున్నారు. అక్కడ ఇక్కడ కరెక్ట్గా లెవెల్ సెట్ చేసుకొని జస్ట్ అట్లా స్టిక్ చేసి గట్టిగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా స్టిక్ అవుతుంది అనమాట. సో ఇవి ఒక్కటే కొంచెం మనిషి ఎక్కి మరీ స్టిక్ చేసిండు అనమాట. ఎందుకంటే కొంచెం గట్టిగా అతకాలని ఈ విధంగా చేసిరంట. సో తర్వాత ఏం చెప్పారంటే ఒక 1 or 2 hours ఎండలు కూడా పెట్టమని అయితే చెప్పారు అనమాట. అప్పుడే కొంచెం గట్టిగా అవుతుంటాయి. నేను తర్వాత చెక్ చేసిన, గట్టిగా లాగిన బండి కదులుతుంది కానీ సో అవైతే రావట్లేవు, చాలా మంచిగా అయితే స్టిక్ అయినాయి. సో లాంగ్ రన్లో చూడాలి అవి ఉంటాయో ఊడతాయి అనేది, లాంగ్ రన్లో అయితే చూడాలి. ఇవి ఏపిస్తే టోటల్గా ఎస్యూవీ లుక్ అయితే వస్తుంది అనమాట, చాలా సూపర్గా ఉంటుంది. సో అందుకనే తీసుకోవడం జరిగింది. దీనివల్ల యూజ్ లేకున్నా కూడా లుకింగ్ కోసమే ఇవి చాలామంది పెట్టిస్తారు, నేను కూడా అందుకే పెట్టించిన. సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.